హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నాగపంచమి కదండి, శ్రావణ మాసంలో నాగపంచమి వచ్చింది. ఈరోజు చాలా మంచిది కదా, అందుకే మేమైతే పుట్టలో పాలు పోయడానికి వచ్చేసాము. ఈ శ్రావణ మాసంలో మీ అందరూ ఎలా పూజ చేసుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే శుక్రవారం కూడా వచ్చేసింది కదండి, మొదటి శుక్రవారం. అప్పుడే మేమైతే నాగపంచమని పుట్టలో పాలు పోయడానికి అయితే వచ్చాము. ఈవినింగ్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తామండి. ఈ వేప చెట్టు దగ్గర కూడా అందరూ దీపం పెట్టి వెళ్తున్నారండి. చూశారు కదా, జంట నాగుల దగ్గరికి వచ్చి నేను మా హస్బెండ్ అయితే పాలు పోస్తున్నాము. నేనైతే చిమ్మిరుండలు సలిబిండి అయితే చేసుకొని నాగేంద్ర స్వామికి అయితే ప్రసాదంగా తీసుకొచ్చానండి. నేను మా హస్బెండ్ పుట్టలో పాలు అయితే పోస్తున్నాము. మీరు ఈ నాగపంచమి ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాలు పోసాక పసుపు కుంకుమ అయితే వేస్తున్నాము పుట్ట దగ్గర. చూసారు కదా, శివయ్యకి అయితే ధూపం ఇచ్చి పాలు పోసి దండం పెట్టుకుంటున్నామండి. తర్వాత పూలు తాంబూలం అయితే పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకుంటున్నాము శివయ్య దగ్గర. తనైతే మానసాదేవి అమ్మవారు, నాగదేవత తను కూడా. ఇక్కడైతే దండం పెట్టేసుకుంటున్నాము. చూసారు కదా, ఒకసారి అయితే పుట్ట చుట్టూతో ఇలా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని అయితే వచ్చేస్తున్నాను. మీరు ఈ నాగపంచమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో ఒకసారి అయితే పుట్టకు దండం పెట్టుకొని కుంకుమ అయితే పెట్టేసుకొని వచ్చేస్తున్నానండి. వెళ్తూ వెళ్తూ జంట నాగులకు కూడా ఇక్కడ ఒకసారి దండం పెట్టేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఇలా దండం పెట్టేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పుట్ట దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తామండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.